వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మొన్నటి రోజున ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది సందర్భం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో ఆ బిల్లు పాస్ అయిన దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ సంబరాల్లో పాల్గొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి నారా భువనేశ్వర్ గారు ఉద్దండరాయుడి పాలనలోని ఏదైతే 2015వ సంవత్సరంలో అప్పటి వివిధ రాష్ట్రాల నుంచి పార్లమెంట్ నుంచి తెచ్చినటువంటి మట్టి ఎక్కడైతే ఉందో ఆ పవిత్ర మట్టిని దృష్టిలో ఉంచుకొని అక్కడ సాష్టాంగ నమస్కారం చేయడం జరిగింది. దీన్ని ఉదాహరిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు అమరావతి రైతులకే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆగ్రహానికి గురయ్యే విధంగా ఉన్నాయి. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతోన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మన దేశంలో ప్రకృతి వనరులన్నింటినీ కూడా దైవంగా భావించేటట్టు అలవాటు ఉంది. అది దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సహజం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మరి ముఖ్యంగా ప్రతి చెట్టుని ప్రతి నీటి చుక్కను కూడా దేవుడిగా చూస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే 2015లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అమరావతికి సంబంధించి ప్రధానమంత్రి మోదీ గారు వచ్చేటువంటి టైంలో అన్ని రాష్ట్రాల నుంచి పవిత్ర నదుల నుంచి ఆ యొక్క తెచ్చినటువంటి మట్టి నీరుకు సంబంధించి ఎంతో ప్రజాదరణ పొందింది ఆ కార్యక్రమం చూసుకుంటే. దానికి సంబంధించి ఎప్పుడు అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి అంత వయసులో కూడా ఆయన యొక్క భక్తి భావాన్ని అమరావతి పట్ల ఆయన ఉన్నటువంటి ప్రేమని చాటి చెప్పుకుంటాడు. అది మాత్రం జీర్ణించుకోలేకపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆ మట్టి కుప్ప మీద పడుకొని ఆ విధంగా చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటల గురించి మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఏ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారిని ఉద్దేశించి ఆ నల్లరాయిని చెప్పుతో కొడితే ఏమవుతుంది అని చెప్పని మాట్లాడాడు. అలా మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డిని ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇంకోనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్లుగా చేశారు. అంటే హైందవం అన్నా, హిందూ దేవుళ్ళన్నా, ప్రజల ఆచార వ్యవహారాలన్నా, ప్రజల నమ్మకాలన్నా, విశ్వాసాలన్నా, ప్రజల ఎమోషన్స్ అన్నా అత్యంత చులకనగా పరిగణించే నాయకులందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేస్తే వాళ్ళు వైసీపీ పార్టీ. వాళ్ళకి ప్రజల ఎమోషన్స్తో సంబంధం లేదు, ప్రజల సెంటిమెంట్స్తో సంబంధం లేదు, ప్రజల ఆచార వ్యవహారాలతో సంబంధం లేదు. వాళ్ళు మూర్తిభవించిన పోతబోసిన రాజకీయ నాయకులు అంతే. వాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ లేవు. కుటుంబ సంబంధాలన్నా విలువ లేదు, మానవ సంబంధాలన్నా విలువ లేదు, సామాజిక సంబంధాలన్నా విలువ లేదు. అటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఈ చర్యని ఇంతకన్నా భిన్నంగా వాళ్ళు ఎలా విమర్శిస్తారు? వాళ్ళ ఆలోచన స్థాయి అదే. ఇవాళ ఉద్దండరాయుని పాలెంలో ఉన్న ఏదైతే మట్టి కుప్ప అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ మట్టి కుప్ప వెనకున్న 5 కోట్ల మంది ప్రజల ఎమోషన్స్ గురించి అతను పరిగణలోకి తీసుకోవాలి. 2015 అక్టోబర్ 22 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన అమరావతి. అలా శంకుస్థాపన ప్రతి ఇంటి పండగగా ఆ రోజు ఫీల్ అయ్యారు. నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. అప్పటికి నా వైఫ్ శ్రీదేవి మా ఊరు ఎంపీటీసీ మెంబర్గా ఉంది. అలా ఉన్న సందర్భంలో ప్రతి గ్రామం నుంచి, ఆ గ్రామంలో ఆలయాలు ఉంటే ఆలయాల నుంచి, ఆ గ్రామంలో చర్చిలు ఉంటే చర్చిల నుంచి, ఆ గ్రామంలో మసీదులు ఉంటే మసీదుల నుంచి, అంటే సహజంగా మనం మన ఊరిలో ఉండే ఆలయాన్ని, దేవుడి ప్రాంగణాన్ని పవిత్ర ప్రాంతంగా పరిగణిస్తాం కదా. అటువంటి ఆ పవిత్ర ప్రాంగణంలో ఒక గుప్పెడు మట్టి తీసుకోండి, కొంచెం అక్కడి నుంచి కొంచెం నీరు తీసుకోండి. అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలు, అన్ని చర్చిలు, అన్ని మసీదుల నుంచి తలా ఒక పిడికెడు మట్టి తీసుకొస్తే అక్కడ పూజాధికారులు నిర్వహించి శంకుస్థాపన జరుపుకోబోతున్న అమరావతి మన రాష్ట్ర రాజధాని, మనందరి రాజధాని. ఇందులో మనందరి ప్రమేయం కూడా ఉంది. మన గ్రామం నుంచి, మన ఆలయం నుంచి, మన ప్రజల ప్రమేయం కూడా ఉంది అని చెప్పని అమరావతిని రాష్ట్రంతో, ప్రతి కుటుంబంతో, ప్రతి ప్రాంతంతో, ప్రతి వ్యక్తితో మమేకం చేసే ఒక లక్ష్యంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అలా తీసుకున్న నేపథ్యంలో మేము కూడా మా గ్రామంలో ఆలయాల్లో, చర్చిల్లో ఇక్కడ పూజలు, అక్కడ ప్రేయర్లు నిర్వహింపజేసి అక్కడి నుంచి మట్టి నీరు సేకరింపజేసి అధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇది ఒక అధికారిక కార్యక్రమం. ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు సమ్మిళితంగా చేసిన కార్యక్రమం. అది అత్యంత పవిత్రంగా. మనం పూజ చేయాలంటే ఏం చేస్తాం? శుచిగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని వెళ్ళి మనం పూజలో పాల్గొంటాం. ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు, ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామం, ఈ గ్రామం నుంచి వచ్చింది, ఆ గ్రామం నుంచి రాలేదని లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల నుంచి, అన్ని పట్టణాల నుంచి, అన్ని జలవనరుల నుంచి, రాష్ట్రంలో ప్రవహించే ప్రతి నది నుంచి, ప్రతి ఏరు నుంచి, ప్రతి వాగు నుంచి,
ప్రతి ఆలయం నుంచి అక్కడికి రప్పించి ఆ జలాలని ఆ ప్రాంతం మొత్తం, అంటే రాష్ట్రం మొత్తం మీతో ఉన్నారు అని చెప్పని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో పూజాధికారులు నిర్వహించి ప్రేయర్లు చేసి నమాజులు చేసి వాళ్ళు పవిత్రతగా భావించి తెచ్చిన మట్టి నీరు, వాటిని ఆ ప్రాంతము హెలికాప్టర్ ద్వారా జల్లారు. అక్కడ యజ్ఞయాగాలు నిర్వహించి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన చేయించారు. అలా శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో యజ్ఞయాగాదుల్ని భగ్నం చేసే మారీచ స్వభావులాగా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు తర్వాత పాలకులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విధ్వంసం సృష్టించాలని ప్రయత్నం చేశారు. తాత్కాలికంగా పనులను స్తంభింపజేయగలిగారు. కానీ నాడు ప్రజల ఆకాంక్షల మేరకు, నాడు ప్రజల లక్ష్యం మేరకు, ప్రజలు చేసిన పూజాధికాల మేరకు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయం దీవెనల మేరకు ఇటువంటి పాలకుల్ని ప్రజాస్వామ్యంలో అదే ప్రజలు మట్టి గర్పించి మళ్ళీ తిరిగి నాడు తాము పూజాధికారులు చేసి తమ మంత్రోచ్చారణలతోటి అక్కడ వరకు పంపించగలిగిన ఆ మట్టి, ఆ జలాలతో పవిత్రమైన ఆ ప్రాంతం ఇవాళ మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పొందగలిగింది అని అంటే దాన్ని ఆటంకపరచాలని చెప్పని ప్రయత్నం చేసిన వాళ్ళు రాజకీయంగా ఇవాళ మరుగున పడ్డారు. కానీ అమరావతి మళ్ళీ తిరిగి పురుడు పోసుకుంది, మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం జరుపుకుంటూ ఉంది, మళ్ళీ తిరిగి వాళ్ళ కలకల్లాడుతూ ఉంది. దానికి రీసెంట్గా పార్లమెంటు వేదికగా కూడా చట్టబద్ధత కల్పించబడింది. ఒక రక్షణ కవచం ఏర్పాటు చేయబడింది. గతంలోనే న్యాయస్థానం ద్వారా అమరావతి మాత్రం ఏకైక రాజధాని అని ఒక విస్పష్ట తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ లెజిస్లేషన్ ద్వారా కూడా ఒక సంపూర్ణ రక్షణ కల్పించబడింది. అటువంటి దాన్ని చూసి జీర్ణించుకోలేని, నేను ఇందాక చెప్పాను కదా, ఎటువంటి ఎమోషన్స్ లేని వ్యక్తులు, ప్రజల సెంటిమెంట్స్ తోటి వాళ్ళకి సంబంధం లేదు కాబట్టే కదా అమరావతి ప్రాంతం నుంచి కనకదుర్గమ్మ వారికి కాలినడకన వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లించుకోవాలి, పొంగళ్ళు సమర్పించుకోవాలని చెప్పని సంకల్పించిన మహిళల్ని ఎంత పాశవికంగా హింసించారు, దాడులు చేశారు, గాయపరిచారు, నిర్బంధించారు. మరి అదే రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని తుళ్ళూరు నుంచి తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్రగా బయలుదేరుతుంటే ఎంతగా వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేశారు. అమరావతి టు అరసవెల్లి అని చెప్పని పాదయాత్ర చేస్తున్న సందర్భంగా సహజంగా మనం గ్రామాల్లో, ఆంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా గుంటూరు జిల్లా లాంటి ప్రాంతంలో జోగెత్తడం అనే ఒక సాంప్రదాయం ఉంది. తిరుమల దర్శనానికి వెళ్ళేవాళ్ళు జోగెత్తడం అని చెప్పని వాళ్ళు శుచిగా స్నానం చేసి ఒక పళ్ళెం తీసుకొని 3 గ్రామాల, 5 గ్రామాల, 7 గ్రామాల, 11 గ్రామాలని వాళ్ళకున్న మొక్కుబడి మేరకు మేళతాళాలతోటి బంధుమిత్రులతోటి ఆ గ్రామంలో రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళు జోగెత్తి తిరుమల యాత్రకు వెళ్తున్నారు కాబట్టి అని చెప్పని ఆ జోగికి ఎదురొచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్పులిడిసి 10 పైసలో, రూపాయో, 10 రూపాయలో వాళ్ళ స్తోమత మేరకు ఆ పళ్ళెంలో డబ్బులు వేస్తారు. అంటే ఎవరో మనకు తెలియని ఒక కుటుంబం దైవ దర్శనం నిమిత్తం బయలుదేరుతున్నారంటేనే మనకు సంబంధం లేని వ్యక్తులు కూడా స్పందించి వాళ్ళు ఒక పవిత్ర కార్యం మీద వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి, వాళ్ళ మొక్కుబడి ఈ విధంగా తీర్చుకుంటున్నారు కాబట్టి దీంట్లో మనందరం కూడా సంఘీభావం వ్యక్తం చేయాలని సమాజం స్పందిస్తుంది. కానీ అటువంటి స్పందన లేని ఒక క్రూరులు, ఉన్మాదుల పాలకులుగా వస్తే ఎలా వ్యవహరిస్తారనేది గతంలో చూసాం. అటువంటి ఒక ఉన్మాదుల ముఠాకి, ఆ ప్రభుత్వానికి సలహాదారుడిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ దాన్ని మట్టి కుప్పని కాక ఆ మట్టి కుప్ప వెనుకున్న ఎమోషన్స్ని, అక్కడ ప్రజల సెంటిమెంట్స్ని అతను ఎక్కడ గుర్తించగలుగుతాడు? ఆ సంస్కారపు స్థాయి వాళ్ళకి ఎక్కడుంది? కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి ఆ మట్టి వెనుకున్న కోట్ల మంది ప్రజల దీవెనల గురించి ఆయనకు అవగాహన ఉంది. ఆ మట్టి వెనుకున్న ప్రేయర్ల గురించి, నమాజుల గురించి, ఆలయాల్లో చేసిన పూజల గురించి ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఆ పవిత్ర మట్టి దీవెనలు ఈ ప్రాంతాన్ని ఎలా కాపాడగలిగాయి అనేది ఆయనకు ఒక అవగాహన ఉంది. కాబట్టి ఆయన దాన్ని పవిత్రంగా భావించి మొక్కుతూ ఉన్నాడు. ఆ దీవెనలు వీళ్ళకి ప్రతికూలంగా పరిణమించాయి కాబట్టి, ఆ ప్రతికూల ఫలితాలు ఇవాళ వీళ్ళని అధికారానికి దూరం చేశాయి కాబట్టి, నిన్నటిదాకా హీరోలుగా వాళ్ళకు వాళ్ళు ఫీల్ అయిన వాళ్ళు జీరోలుగా మిగిలారు కాబట్టి వాళ్ళ ఉక్రేషం, వాళ్ళ ఉడుకుమోతనం ఈ విధంగా వ్యాఖ్యలు చేపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.